హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి వ్లాగ్స్. ఈ ఇంట్రో అయితే నాకు చాలా 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 నచ్చిందని చెప్పాను కదా, అందుకే ఫస్ట్ స్టార్టింగ్ నా వాయిస్తో ఈ ఇంట్రో ఇచ్చేస్తున్నాను. చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది పర్సనల్గా. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేమైతే యాదగిరి గుట్టకు వెళ్ళామన్నమాట నరసింహస్వామి దర్శనానికి. ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము, ప్రతి సంవత్సరం 1 టైం అనే వెళ్తాం కంపల్సరీగా. ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా కూడా కంపల్సరీగా నరసింహస్వామి దర్శనం చేసుకోవాల్సిందే అన్నమాట. ఈసారి అయితే రెగ్యులర్గా బండి పైన లేదా కార్లో లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళడము అలా చేస్తుండే వాళ్ళం. ఈసారి బస్కి వెళ్ళామన్నమాట. బస్కి వెళ్ళాం, కొంచెం ఇబ్బందిగా అనిపించింది, బట్ ఓకే. పిల్లల గుండు చేయించాలి మెయిన్, 1 ఇయర్కి ఒకసారి, అందుకు వెళ్ళామన్నమాట. కొంచెం వీడియో పెద్దగా ఉండదు, కాకపోతే అక్కడ ఆ చుట్టుపక్కల లొకేషన్స్ అండ్ అలా ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు వచ్చేసి కళ్యాణకట్ట అంటే గుండ్లు చేయించే దగ్గరికి వచ్చామన్నమాట. లోపలికి అయితే వెళ్తున్నాం. బయట చూడండి, కొత్తగా కట్టిన గుడి. ఎందుకో అంత అనిపించలేదు, ఎందుకంటే ఆ పాత గుడి అయితే అన్నీ అక్కడక్కడే ఉండేవి, బాగుండేది. కోనేరు అక్కడే ఉండేది, దేవుడు అక్కడే ఉండేవారు, కళ్యాణకట్ట అక్కడే ఉండేది. పెద్దగా ప్రాసెస్ అనిపించకపోయేది. కొత్తగా కట్టించింది కొంచెం నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే కోనేరు కళ్యాణకట్ట ఓకే ఆపోజిట్ ఉన్నాయి, కానీ దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి. ఓకే, ఫ్రీ బస్సులు ఉన్నాయి కదక్క అంటారేమో, ఉన్నాయి ఓకే, కానీ పాత గుడే బాగుండేది. దర్శనానికి కూడా దగ్గరికి వెళ్ళి చేయించుకునే వాళ్ళం దర్శనం కూడా. ఇది అంత అనిపించట్లేదు, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అది. ఓకే, ఇంకా గుండ్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు కోనేరు దగ్గరికి వస్తున్నాం అనమాట. కోనేరు కూడా వాటర్ బాగా మంచిగానే ఉంచుకున్నారు, కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఎందుకో లేదు అనిపించింది. ఓకే, ఇక్కడైతే గుండ్లు అయితే అయిపోయినాయి. దర్శనాన్ని వీళ్ళకి ఫ్రెష్ అప్ చేయించేసి దర్శనానికి వెళ్ళాలి. మేమైతే ఇంటి దగ్గరనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము. పిల్లలకి మాత్రమే గుండ్లు కాబట్టి పిల్లలకి గుండు చేయించేసి వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేసి వెళ్ళాలి. బాగుంది ఇక్కడ మొత్తం, కానీ కొంచెం బ్లూ కలర్గా ఉన్నాయి వాటరు. కొంచెం కనీసం ఒక 1 మంత్కి ఒకసారైనా వాటర్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు, ఎందుకంటే పిల్లలు అలా చేస్తూ ఉంటారు కదా, చెప్పలేం, బై మిస్టేక్లో ఏమైనా టాయిలెట్ అలాంటివి కూడా యూజ్ చేస్తారు కదా పిల్లలు. వాటర్ ఏమైనా ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఎలర్జీస్ అలా వస్తాయేమో అని కొంచెం భయం వేసింది. అందుకు ఇంకా తొందరగా కానిచ్చేసేసి పిల్లలైతే దర్శనం చేసేసుకొని పైకి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది ఫ్రీ బస్సు, గుట్ట పైకి వెళ్తుంది. ఇంకా పైకి వెళ్ళే రూట్ అనమాట ఇది. బాగుంది ఓకే, కానీ నాకే ఎందుకో సాటిస్ఫాక్షన్గా లేదు. పైకి వెళ్తున్నాం, వెళ్ళే దారిలో ఏమంటారు, యాదగిరి గుట్టల్లో కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారనమాట. ఈసారి ట్రై చేయాలి గిరి ప్రదక్షిణ. యాదగిరి గుట్టలో కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. మనం ఇన్ని రోజులు అరుణాచలంలోనే అనుకున్నాం, కానీ యాదగిరి గుట్టలో కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. మేబీ మీకు ఏమైనా మొక్కులు అలాంటివి ఉంటే చూసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి లొకేషన్ బాగుందని ఒక చిన్న క్లిప్ తీశాను స్లో మోషన్లో. ఇక్కడ వచ్చేసి